ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి స్తుతిని స్థితిని మారుస్తుంది కీర్తన గ్రంథము దేవుని వాక్యం నుంచి కీర్తన గ్రంథము 34 అధ్యాయము 1వ వచనంలో, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను, ఆయన కీర్తి నా నిత్యము నా నోట నుండును. ఇక్కడ మనం చూసుకుంటే దేవుణ్ణి స్తుతించడం ద్వారా మనము గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాము. స్తుతి అనేది నీ స్థితిని మారుస్తుంది. అసలు స్తుతి అంటే ఏది మనం చూసుకుంటే, స్తుతి అంటే దేవుణ్ణి పొగడము, ప్రశంసించడము, కీర్తించడము, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలపటము మరియు ఆరాధన తెలపటము, ఇవన్నీ కూడా స్తుతి కింద వస్తాయండి. అసలుకి స్తుతి నీ స్థితిని మారుస్తుంది అనేది దేవుని మహిమపరచడం ద్వారా మన జీవితాల్లో కష్టాలు సమస్యలు తొలగిపోయి ఆశీర్వాదకరమైన మార్పు వస్తుందని నమ్మే ఒక ఆధ్యాత్మిక సందేశము. కఠిన పరిస్థితుల్లో నిరాశలో ఉన్నప్పుడు స్తుతించడం ద్వారా దేవుని శక్తిని అనుభవిస్తాము, విడుదల పొందుతాము. కాబట్టి స్తుతిలో ఇంకా డీప్గా వెళ్ళినప్పుడు కష్టకాలంలో కూడా దేవుని స్తుతించడం ద్వారా మన మనసులో శాంతి, పరిస్థితుల్లో విడుదల కలుగుతుంది. నెహెమీయా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనంలో, అదేవిధంగా స్తుతి దేవుని శక్తిని విడుదల చేసి మన ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మారుస్తుంది. కాబట్టి స్తుతి అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. పిలిపిలి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు చూసినట్లయితే, దేని గురించి చింతపడకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించాలి. దేవుని స్తుతించడం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు మనం చూసుకున్నట్లయితే, దేవుని స్తుతించడం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. దేవుని స్తుతించడం ద్వారా నీతిమంతులకు శోభస్కరము. దేవుని స్తుతించడం ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుని స్తుతించడం ద్వారా మన జీవితంలో విడుదల పొందుతాము. దేవుని స్తుతించడం ద్వారా స్తుతిలో గొప్ప శక్తి ఉంది, విడుదల ఉంది. దేవుని స్తుతించడం ద్వారా గొప్ప ఆశీర్వాదాలు ఉంది. దేవుని స్తుతించడం ద్వారా ఆశీర్వాదాలను మనం ఆకర్షిస్తాము. దేవుని స్తుతించడం ద్వారా దేవుని సన్నిధిని మనం ఆకర్షిస్తాము. దేవుని స్తుతించడం ద్వారా మనము మన చుట్టూ దేవుడు దుర్గాన్ని స్థాపిస్తాడు. దేవుని స్తుతించడం ద్వారా శత్రువుని లయపరుస్తాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుని స్తుతించడం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయండి. ఆ లాభాలు మాత్రం మనం కొన్ని చూస్తున్నాము. అదేవిధంగా మనం దేవుని వాక్యంలో చూసుకున్నట్లయితే అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము 25 నుంచి 26 చూసినట్లయితే, పౌలు శిలలు అర్ధరాత్రి దేవుణ్ణి స్తుతించడం ద్వారా సంఖ్యలు తగ్గిపోయినను, తలుపులు తెరుచుకున్నాయి. కాబట్టి స్తుతిలో ఎంతో శక్తి ఉందండి. దేవుడిని కష్టకాలంలో కూడా మనం దేవుడిని స్తుతిస్తే దేవుడు మన జీవితంలో ఆయన అద్భుతాలు చేస్తాడండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 2 దినవృత్తాంతము గ్రంథము 20వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు చూసుకుంటే, యెహోషువపాతు సైన్యము స్తుతి గానము చేస్తున్నప్పుడు దేవుడు శత్రువులను ఓడించాడు. కాబట్టి శత్రువులను మనం ఓడించాలంటే, సాతాను మనం ఓడించాలంటే మన సొంత శక్తి ద్వారానో మనం జయించలేం, కానీ స్తుతి ద్వారా మాత్రం సాతాన్ని ఓడించవచ్చు, చితక్కొట్టచ్చు. కాబట్టి మన స్తుతి ద్వారా గొప్ప కార్యాలు చేయొచ్చు. అదేవిధంగా స్తుతి ద్వారా మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. మనం స్తుతి చెల్లించడం ద్వారా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని అనగానే ఒక గొప్ప అద్భుతం జరుగుతుందండి. కాబట్టి స్తుతి అనేది దేవుడిచ్చిన ఒక మహా గొప్ప ఆయుధం అండి. దేవుని స్తుతించడం ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయండి. మోషే కూడా చేతులు ఎత్తినప్పుడు అక్కడ శత్రువుపై విజయం పొందుకున్నట్లు మనం చూస్తాము. అదేవిధంగా స్తుతి ద్వారా మీ భారాలని మనం సులువుగా చేసుకోవచ్చు. స్తుతి ద్వారా
మన హృదయ భారాన్ని తేలిక చేసుకోవచ్చు. స్తుతి ద్వారా మనం విడుదల పొందుతాము. స్తుతి మనము ఎప్పుడైతే చేస్తామో మనలో ఏదైనా చీకటి శక్తి ఉన్నా కానీ పారిపోద్ది. వెలుగున్న దగ్గర చీకటి ఉండదు. అదేవిధంగా స్తుతిలో అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, అనేకమైన దీవెనలు ఉన్నాయి, అనేక ప్రయోజనాలు ఉన్నాయి, అనేకమైన ఉపయోగాలు ఉన్నాయి. స్తుతి అనేది గొప్ప ఆయుధము దేవుడిచ్చింది. స్తుతి ద్వారా మనము మన జీవితాన్ని మార్చుకోవచ్చు. స్తుతి ద్వారా గొప్ప కార్యాలు మనం చేయవచ్చు. కాబట్టి స్తుతి నీ స్థితిని మారుస్తుంది. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, సజ్జుడున్న దేవా, మీకు స్తోత్రం నాయనా. ఈ సమయంలో ప్రభా స్తుతి నీ స్థితిని మారుస్తుందని వాక్యం ద్వారా మాట్లాడిన దానికి స్తోత్రం నాయన. అయ్యా ఈ వాక్యం మా జీవితంలో పనిచేసి మా ఎవరైతే ఏకీభవిస్తున్నారో అందరిని కూడా దీవించి ఆశించి కాపాడమని ప్రభుని యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.